వారు ప్రసంగిస్తారు. 30 నిమిషాలండి కరెక్ట్గా. తర్వాత మన పేపర్ ప్రజెంటేషన్ జరుగుతాయి. అది సభకి నమస్కారం అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. జయభారత్ అనేటువంటి సంస్థకి నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మేము ఒక 15 సంస్థలుగా ఉన్నాము. దీంట్లో హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వాన్ని సమానత్వాన్ని కోరుకునేటువంటి హిందువులు అనేటువంటి ఒక సంస్థకు కూడా నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈ సంస్థ భారతదేశంలో హిందూ మతంలో సనాతన ధర్మంలో అనేక స్రవంతులు ఉన్నాయి. దీనంతా కూడా ఒకటే ఒక ఏకశిలా సదృశమైన మోనోలిథిక్ ఆర్గ్యుమెంట్గా చెప్పడానికి వీలవదు. అనేక స్రవంతులు ఉన్నాయి, సమానత్వ భావన ఉన్నది అని చెప్పేటువంటి సంస్థ ఇది. మన దేశంలో అనేకమైనటువంటి సంస్థల్ని, హిందూ సంస్థల్ని, ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని, బహుళత్వాన్ని కోరుకునేటువంటి హిందూ సంస్థల్ని ఒక ఘాటికి తెస్తూ ఒక వేదికగా ఆవిర్భవిస్తున్నటువంటి సంస్థ. అనేక హిందూ సమ్మేళనాలను కండక్ట్ చేసినటువంటి సంస్థ. ఇక్కడ శ్రీ రజనీ కుమార్ గారు నాకు చాలా ప్రాణప్రదమైనటువంటి మిత్రులు. అలాగే నరసింహరావు గారు, అక్బర్ బాద్షా గారు, ఇక్కడ లేనటువంటి సాయిదాస్ గారు, ఇంకా చాలామంది మిత్రులు, ఇంకా పేరు చెప్పడంలో కొంచెం తడబాటు ఉంది నాకు, కొత్త పరిచయాలు. మొన్న అంటే 25వ తారీఖున హైదరాబాద్లోని ఖదిజ్ఞాసి ఆశ్రమంలో రజనీ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక సభ మా ఆశ్రమంలో, మేము ఖదిజ్ఞాసి ఆశ్రమం అంటాం, హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉన్నది, ఈ ఆశ్రమంలో జరిగింది. ఆ సందర్భంగా నరసింహరావు గారు మీరు ఇట్లా వాకాడు రావాలండి అనే మాట నాకు చెప్పారు. ముందుగా అనుకున్న కార్యక్రమంలో మీ ప్రసంగం లేదు, కానీ మేము ఏదో ఒక రకంగా ఇంట్రూజన్ చేసి మిమ్మల్ని మాట్లాడమని చెప్తాము, మీరు మాట్లాడడం అవసరం అనేటువంటి మాట వారు అనడం వల్ల వారి యొక్క ఆదేశాన్ని శిరోధార్యంగా భావించి నేను ఇక్కడ దాకా వచ్చానండి. నిజంగా ఎగ్జాక్ట్గా సాయి భక్తుడు అనేటువంటి ఆ ఫ్రేమ్లో సరిపోతానో లేదో నాకు తెలియదు. నేనేం భక్తుడిని కాదు, నేను అజ్ఞేయవాదిని. కానీ సాయి ఏ విలువలకి నిర్వచనంగా, ఏ విలువలకి సాక్షాత్కార రూపంగా నిలబడ్డారో ఆ విలువలకి నేను దాసుడిని, ఆ విలువల్ని దైవంగా భావించే వ్యక్తిని నేను. అంతేకాకుండా సాయి మార్గము, సాయి భక్తుల మార్గం ఏదైతే ఉన్నదో ఈ మార్గం పట్ల అపారమైనటువంటి గౌరవ ప్రపత్తులు కలిగినటువంటి వ్యక్తిని. ఈ మార్గానికి నేను భక్తుడిని, మీకు అందరికీ భక్తుడిని అని చెప్తున్నాను. అందువల్ల ఆ మహనీయుడు అనేటువంటి వ్యక్తి ఏవైతే మన ప్రాచీన విలువలు ఉన్నాయో, భూత భవిష్యత్ వర్తమానాలు అంటాం మనం. ఈ భూత భవిష్యత్ వర్తమానాల్లో మన నేల, మన ప్రాచీనమైనటువంటి భావస్రవంతులు ఏవైతే ఉన్నాయో, ఇవి ఏవైతే చెప్తూ ఉన్నాయో వీటికి నిజమైన సాక్షాత్కార రూపంగా నిలిచినటువంటి మహనీయుడు అనేటువంటి సాయిమూర్తికి నమస్కరిస్తూ నేను ప్రారంభిస్తున్నాను. దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని మనకి తెలుసు.
అటువంటి స్థితధీరుడైనటువంటి ముని ఏ విధంగా ఉంటాడో అటువంటి మునికి సాక్షాత్కార రూపం శ్రీ సాయిబాబా వారు అనేటువంటి విషయాన్ని సచ్చరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. అయితే ఈరోజు నేను ఇక్కడ నిలబడినటువంటి సన్నివేశాన్ని గురించి మీకు 2 మాటలు చెప్దామని నేను అనుకుంటున్నాను. గత 25 సంవత్సరాలుగా శ్రీ సాయిబాబా వారి గురించి అనేక సందర్భాల్లో నేను రాసి ఉన్నాను. విజయ విహారం అనే పత్రిక నేను ఎడిటర్గా ఉండేవాడిని. 2000 నుంచి 2005 దాకా పత్రిక వచ్చింది. 25 సంవత్సరాలుగా వారి గురించి, వారి సందేశాన్ని గురించి చిన్నవో పెద్దవో నేను రాసి ఉన్నాను. వారి మార్గం పట్ల అపారమైనటువంటి గౌరవం ఉన్నది. మీ అందరి మధ్య నిలబడేటువంటి ఈ మహత్తరమైన అవకాశం నాకు దక్కినందుకు కూడా నేను ధన్యుడని భావించుకుంటున్నాను. ఈ మాటలు చెప్తూ ఈరోజు భారతదేశంలో ఉన్న కొన్ని మనం కలతపడే సన్నివేశాలను కూడా, సందర్భాలని మీ దృష్టికి తేవాలనేది కూడా అది మీకు అందరికీ తెలుసు, తేవాలని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. ఈ మాటలు చెప్పే ముందుగా భూత భవిష్యత్ వర్తమానాలు అనేటువంటి మాట నేను ఇందాక చెప్పాను. మన ప్రాచీనంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఉపనిషత్తుల్లో చెప్పబడినది, భక్తి మార్గంలో చెప్పబడినది, వేదాల్లో చెప్పబడినది, గీతలో చెప్పబడినది, అనేక మంది భక్త కవులు సాక్షాత్కరించుకున్నది, కబీరు వంటి మహనీయులు ఎందరో మనకి దర్శనం చేయించినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో, వర్తమాన కాలంలో మనకు అవసరమైన విలువలు ఏవైతే ఉన్నాయో, భవిష్యత్ కాలంలో మనకు అవసరమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారి యొక్క జీవనంలో, వారి యొక్క సందేశంలో ఉన్నాయనేది నా అభిప్రాయం. ఇక్కడ కబీర్ వారి గురించి మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది, భక్త కవుల గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది, సూఫీల గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా షిరిడి సాయిబాబా మూర్తిని మన ముందు నిలిపినటువంటి సంప్రదాయాలు. ఇక్కడ ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా, సుమారుగా 2014 అనుకుంటాను, 10 ఏళ్ల క్రితం అనుకుంటా, ఒక వాటి పేరు చెప్పడం ఇష్టం లేక పేరు చెప్పడం లేదు, సాయిబాబాను మీరు పూజించకండి, మీ పూజా గృహాల నుంచి తీసివేయండి, ఆయన ముస్లిం అనేటువంటి చెవిలో కాల్చినటువంటి ఒక ఇనుప రాడ్ని గుచ్చితే ఎంత కష్టం ఉంటుందో, సాయి భక్తులకు అటువంటి మాటని ఒక స్వామీజీ, ఒక మహానుభావుడు అన్నాడు. భారతదేశం అంతా కూడా దానికి స్పందన అనేది వచ్చింది. తప్పయా నువ్వు చెప్పేదని. మేమనుకున్నాం ఇదేదో చిన్న గాలివాటుగా వచ్చి వెళ్తుంది అని అనుకున్నాం. అది క్రమానుగతంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు షిరిడి సాయి విగ్రహాలని మనం అంతా కొద్ది కాలం క్రితం చూసాం. వారణాసిలో కొన్ని గుళ్ళ నుంచి తొలగించారనేది చాలా కష్టాన్ని, చాలా బాధని, చూడలేనటువంటి దృశ్యం అది. మహనీయుడి యొక్క విగ్రహాన్ని వాళ్ళు గుడ్డతో చుట్టి గంగలో పడవేశారు అనేటువంటి ఫొటోస్ చూస్తున్నప్పుడు దుఃఖించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈరోజు ఇటువంటి సన్నివేశం జరుగుతూ ఉంటే దీని యొక్క పూర్వాపరాలని గురించి మనం మాట్లాడుకోకుండా పక్కన పెట్టడం సమంజసం కాదనేటువంటి ఉద్దేశంలో నేనున్నాను. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే శ్రీ సాయిబాబా వారు స్వయంగా ప్రకటించారు, నా మతం కబీరు, నా కులం పరవర్దిగారు అని. మహానుభావుడు. వారికి నాకున్న అనుబంధం ఇదే. నా మతం కూడా కబీరే, నా కులం కూడా పరవర్దిగారే. వారి మార్గమే నా మార్గం, అనుమానం ఏమీ లేదు దాంట్లో. మతం కబీర్ అనేటువంటిది ఏమిటి అర్థం? కబీర్ అనగా ఎవరు? కబీర్ అంటే రాముడు భక్తుడు అని చెప్తే పెద్దగా ఎవరికి తెలియదు. చాలా మందికి కబీర్ పంథా అనేటువంటి పంథా ఉన్నదనేది తెలియదు. సూఫీ తత్వము, భక్తి తత్వం అనేది ఉన్నాయని తెలియదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఆయన ముస్లిం కదండి, ఆయన దేవుడు అంటారేమిటి, ఆయన గురువు అంటారేమిటి, ముస్లిం ఎలా గురువు అవుతాడు, ఆయన అల్లా మాలిక్ అన్నాడు కదా అనే ప్రశ్న మనకు వేస్తూ ఉన్నారు. భారతదేశంలో ముస్లింలు అంటేనే పరమ దుర్మార్గులు, వాళ్ళంతా మనల్ని ఆక్రమించి కూలదోశారు, ఎన్నో దుర్మార్గాలు చేశారు. 24 గంటలు దుర్మార్గం చేయడం తప్పితే వేరే పనేం లేదు వాళ్ళకి.
పొద్దున్న సాయంత్రం రాత్రి దుర్మార్గాలు చేస్తారు, నిన్న మొన్న రేపు కూడా దుర్మార్గాలు చేస్తారు, వాళ్లే ముస్లింలు అని కూడా నమ్ముతున్నారు. ఇది వాస్తవం అనేది చరిత్ర అడిగితే చరిత్ర ఆ విధంగా చెప్పడం లేదు. భారతదేశంలో ముస్లింలు ప్రభువులు అనేక మంది పరిపాలించిన మాట వాస్తవం, మనం కాదనలేం. హైదరాబాద్ రాష్ట్రంలో నవాబులు పరిపాలించారు, ఢిల్లీలో సుల్తాన్లు పరిపాలించారు, మొఘళ్ళు పరిపాలించారు, అది వాస్తవమే. కానీ అందరూ అనుకుంటున్నట్టుగా ఈ కూలదోయడాలు, చంపేయడాలు, దుర్మార్గాలు జరిగినాయంటే నిజం చెప్పాలంటే జరిగినాయి కూడా, జరగలేదు అంటే తప్పు అవుతుంది. కానీ అవి కొద్ది కాలం మాత్రమే జరిగినాయి. భారతదేశంలో ఆ పనులు చేసిన వాళ్ళు తమ యొక్క సామ్రాజ్యాలను శాశ్వతంగా నిలదొక్కుకోలేదు, నిలబెట్టుకోలేకపోయారనే విషయం చాలామంది మర్చిపోతున్నారు. ఆ క్రమంలో జరిగింది ఏమిటంటే భారతదేశంలో భారతదేశం యొక్క ప్రాచీన భావధారల యొక్క సంపర్కం జరిగింది. దాని ఫలితంగా భారతదేశం చాలా మార్పు చెందింది. దాని ఫలితంగా ఎన్నో గొప్ప భావధారలు పుట్టుకొచ్చినాయి. ముస్లింలు రావడం అరిష్టమని చాలామంది నమ్ముతారు. ముస్లింలే భారతదేశంలో రాకపోయి ఉంటే సిక్కు మతం అనేటువంటిది ఒకటి పుట్టి ఉండేది కాదనే విషయం మనం గమనించాలి. శ్రీ గురునానక్ అనేటువంటి మహనీయుడు పుట్టి ఉండేవాడు కాదని గమనించాలి. స్వర్ణ దేవాలయానికి మీర్ అనేటువంటి ఒక సూఫీ గురువు శంకుస్థాపన చేశాడనే విషయం ఎవరికైనా తెలుసా అనేది నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ సూఫీలు ఎవరు? ఇవాళ సిక్కులు పూజించేటువంటి వాళ్ళ యొక్క గురు గ్రంథ సాహెబ్లో అనేక మంది సూఫీల యొక్క, అనేక మంది క్రింది కులస్తుల యొక్క, రవిదాసు లాంటి దళితుల యొక్క, అనేక మంది మహనీయుల యొక్క దోహాలు, వారి యొక్క కీర్తనలు ఉన్నాయన్న విషయం మనకు తెలుసా? ఈ సంపర్కాన్ని మనం గమనిస్తున్నామా? ఈ సంపర్కం ఎప్పటి నుంచి జరిగింది, ఎందుకు జరిగింది, అసలు సూఫీ మతం ఎలా పుట్టింది అని ప్రతి మతానికి ఒక పరిణామ క్రమం, ఎవల్యూషన్ అనేటువంటి పద్ధతి ఉంటుంది. ఇస్లాం యొక్క పరిణామ క్రమంలో, అలాగే హిందూ భావధార యొక్క పరిణామ క్రమంలో, పరిణామ క్రమంలో ఉపనిషత్తులు ఒక అద్భుతం, ఒక గొప్ప తిరుగుబాటు, ఒక గొప్ప సాక్షాత్కారము. నేను చాలా సభల్లో చెప్పాను, ఉపనిషత్తులు ఇవాళ లేవు, రాబోయే 5000 సంవత్సరాల తర్వాత కాలాన్ని గురించి కూడా చెందినవి అని స్వామి వివేకానందుడు చెప్పాడు. మీరు అద్వైతం అని పిలవండి, వేదాంతం అని పిలవండి, ఇట్ ఈస్ ద రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెడ్ హ్యుమానిటీ. భవిష్యత్తులో మనుషులకు కూడా మతం ఉంటుందా? సైన్స్ పెరిగిపోతున్నది, మనం సెల్ ఫోన్లో మాట్లాడుకుంటాం, వారు షిరిడి నుంచి సందేశాన్ని ఇక్కడికి పంపించగలిగారు. ఇవన్నీ పురాణాల్లో ఉండేటువంటి అద్భుతాలు సైన్స్ సాక్షాత్కారం చేస్తున్నది కదా. మరి ఇక మతం అవసరం ఏముంది అంటే భవిష్యత్తులో కూడా మతం అవసరం ఉంటుంది. ఆ మతం పేరు అద్వైతం, ఆ మతం పేరు వేదాంతం. అది భవిష్యత్తులో మనుషులంతా కూడా ఎన్లైటెండ్ అయిన తర్వాత అటువంటి మానవాళికి ఉండేటువంటి మతం ద రిలిజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ, వికసిత మానవాళి యొక్క మతం వేదాంతం అని స్వామి వివేకానంద మహానుభావుడు చెప్పాడు. ఈ మాట ఆయన చెప్తున్నప్పుడు మరి హిందువులు మాత్రమే దీనికి ఎందుకు చేరుకున్నారా అంటే మీరు ముందట ప్రయాణం మొదలు పెట్టారు కాబట్టి చేరుకున్నారు అని చెప్పాడు. భవిష్యత్తులో ప్రతి మతం కూడా అద్వైతానికి, వేదాంతానికి, సమస్త సృష్టి కూడా దైవాంశమే అనేటువంటి భావానికి వస్తారా అని చెప్పాడు మహానుభావుడు. వాళ్ళు మొదలు పెట్టారు, వాళ్ళు వెళ్ళారు, మీరు కూడా చివరికి అక్కడికి వెళ్తారు, సైన్స్ కూడా అక్కడికి వెళ్తారు కూడా చెప్పాడు ఆయన. ఆ మాటలు ఆయన చెప్తున్నప్పుడు ఉపనిషత్తుల యొక్క, అంటే ఉపనిషత్తు, అద్వైతం, వేదాంతం, ఈ మాటలన్నీ కూడా దగ్గరైనటువంటి మాటలు. ఉపనిషత్తులు అద్వైతం కాని భావాలు అన్నమాట వాస్తవమే, కానీ వేదాంతాన్ని, అద్వైతాన్ని, ఉపనిషత్తులు కూడా ఇంటర్చేంజబుల్ వర్డ్స్ కానీ వాడతారు. ఉపనిషత్తు భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ధోరణులను వెనక్కి తిప్పి జ్ఞానాన్ని ముందుకు తీసుకొచ్చింది, ప్రశ్నల్ని ముందుకు తీసుకొచ్చింది, ఆత్మని ముందుకు తీసుకొచ్చింది, ఆత్మ సాక్షాత్కారాన్ని ముందుకు తీసుకొచ్చింది. అందరం కూడా ఒకే బ్రహ్మ యొక్క భావాన్ని ముందుకు తీసుకొచ్చింది. సర్వం కల్విదం బ్రహ్మ అని చాటింది. సరిగ్గా ఇస్లాం కూడా ఇటువంటి ఒక కుదుపు, ఒక విప్లవం, ఒక ముందడుగు అవసరమైనవి. ఆ పనిని సూఫీలు చేశారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సూఫీలు ఈ పని చేయడానికి ఉపనిషత్తులు దోహదం చేశారనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అల్ హల్లాజ్ అనేటువంటి మహానుభావుడు, ఒక సూఫీ పండితుడు అన్నల్ హక్ అని ప్రకటించాడు. అన్నల్ హక్ అంటే నేనే సత్యాన్ని అని. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం భగవంతుడికి 99 పేర్లు ఉన్నాయి. 100వ పేరు ఉంది కానీ అది మనకు తెలియదు అని వాళ్ళు అంటారు, నిగూఢమైనది అంటారు. ఈ 99 పేర్లలో సత్యం అనేది కూడా ఉన్నది. అన్నల్ హక్ అంటే నేనే సత్యాన్ని అని అర్థం. నువ్వు సత్యాన్ని అని చెప్పుకుంటావు అంటే నువ్వు దేవుడు అని చెప్పుకుంటావా? నువ్వు దేవుడు అని చెప్పుకుంటావా? దేవుడు అని చెప్పుకుంటే ఇది చాలా పాపం కదా అని ముస్లిం సాంప్రదాయక ఛాందసులు అల్ హల్లాజ్ గారి మీద దండెత్తారు. ఆయనని పట్టుకున్నారు.
బంధించారు. ఆయనని వాళ్ళు కోర్టులో విచారణకు నిలిపి నువ్వు అనాల హక్కు అన్న మానేయమంటే నేను మానని చెప్పాడు. ఆయన అనాల హక్కు అనే చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆయనకి చాలా దారుణమైనటువంటి శిక్షలు విధించారు. ఒక కథ ప్రకారం ఆయన్ని ముక్కలుగా నరికారు. మొదట చేతులు నరికారు. చేతులు నరికి ఏమయ్యా నువ్వు ఏమంటావంటే అనాల హక్కు అంటున్నాడు ఆయన. అప్పుడు 2 కాళ్ళు నరికారు. ఇంకా ఏమైనా తన అభిప్రాయం మార్చుకుంటాడేమో కనుక్కో అని మౌల్వీ గారు అడుగుతున్నాడు. ఆయన ఏం అనట్లేదు, కానీ పెదాలు కదులుతున్నాయి. చూడు, బహుశా క్షమాపణ చెప్తున్నాడు తను చేసిన పనికి, వదిలేద్దామని. వాడు ఏమంటాడు కనుక్కో అని. అప్పుడు అల్లహల్లాస్ అంటాడు, ఈ తలారి ఆయన దగ్గరికి చెవి దగ్గర పెట్టి కింద పడిపోయి కాలు చేతులు మొత్తం నరికివేయబడినటువంటి అల్లహల్లాస్ అలా పడి ఉంటే ఏమంటున్నాడు ఈ మనిషి అని చెవి ఒగ్గి వింటే ఆ మనిషి అంటాడు, ఒక మాట చెప్తాడు. ఈయన మౌల్వీ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడా అంటే ఆయన చెప్పింది నాకేం అర్థం కాలేదండి అది. ఏం చెప్పాడంటే రక్తం చాలా ప్రవహించింది, చేతులు కాళ్ళు నరికేశారు, కొంత రక్తాన్ని తీసి నా ముఖానికి పూయమని చెప్పాడు. ఇటు పిచ్చి ముదిరింది వాడికి చచ్చిపోయే ముందు. ఈ మాట ఎందుకు అన్నాడు వాడిని కనుక్కో అని. అల్లాహ్ చెప్తాడు, నా మనసులో భయం అనేది లేదు. ఇక్కడ 1000 మంది చూడడానికి వచ్చారు ఈ దృశ్యాన్ని. నేను అనాల హక్కు అని చెప్పాను, మీరు చేతులు నరికారు, కాళ్ళు నరికారు. ఇప్పుడు చాలా రక్తం వెళ్ళిపోవడం వల్ల ముఖం అంతా పాలిపోయింది. అనాల హక్కు అని చెప్పినటువంటి అల్లాహ్ భయపడ్డాడేమో, ముఖం పాలిపోయిందని అనుకుంటారు. వాళ్ళు అలా అనుకోవడానికి వీల్లేదు. నా ముఖం ఎర్రగా ఉండాలి, రక్తం రాయని చెప్పాడు. ఎంత ఆశ్చర్యం అది. వాళ్ళు తలనరికి చంపేశారు. ఆ కథ ఇంకా చాలా ఆశ్చర్యమైనది. ఆయనను చంపిన తర్వాత వాళ్ళు ఆయన యొక్క అవశేషాలని తీసుకెళ్లి ఇరాక్లోని ఆ నదిలో బస్రా నదిలో కలిపినప్పుడు, టైగ్రిస్ నదిలో ఆ యొక్క అలలు పైకి లేచి అనాల హక్కు అని అరిచాయని చెప్తారు. కావచ్చు కూడా. ఈ అనాల హక్కు అంటే ఏమిటో తెలుసా? అనాల హక్కు అంటే ఉపనిషత్తుల్లో చెప్పినట్టు తత్వమసి అనేటువంటిది. అది నువ్వే అహం బ్రహ్మస్మి అనేటువంటి మాట, అది నువ్వే. ఈ యొక్క అక్షరతత్వం ఏదైతే ఉన్నదో మూలాధారమైనది, అది నేనే, అది నాలో ఉన్నది, నేను దానికి భిన్నమైన వాడిని కాదు అని ప్రకటించడమే ఉపనిషత్తుల సారాంశమే సూఫీతత్వ రూపంలో మరొకసారి టర్కీ భూములను, ఇరాక్ భూములను ఇస్లాంలో తలెత్తిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పని జరిగే ముందు ఇదే అల్లాహ్ సింధు నది దగ్గరికి వచ్చాడనే విషయం చెప్తున్నాడు నేను. సింధు నది దగ్గరకు వచ్చి సింధు నది ప్రాంతంలోనే ఉపనిషత్తులు పుట్టినాయి, అక్కడనే వేదాలు పుట్టినాయి. ఆ యొక్క భావధారతో ఆయన సంపర్కం ఏర్పరచుకున్నాడు. అంచేత నాకు తెలిసి సూఫీలు చెప్పినటువంటి ప్రేమతత్వానికి, సూఫీలు మాట్లాడేటువంటి మాటలకి, ఉపనిషత్తులకి ఏ తేడా లేదు. మనం ముస్లింల కత్తికి లొంగలేదు, భారతదేశం వాళ్ళ యొక్క హింసకి లొంగలేదు, మీరు దేవాలయాలు కులదోషాలు లొంగలేదు, గజరిళ్ళు గోరిళ్ళు మన పరిపాలించలేదు. మన పరిపాలించి ఇక్కడ ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన వ్యక్తి పేరు అక్బర్. అక్బర్ ది గ్రేట్ అంటే చెప్తాం. ఈ రోజుకి మీరు ఫతేపూర్ సిక్రీ వెళ్ళి చూస్తే ఆయన అంతఃపురంలో కృష్ణుడు బొమ్మ ఉంటుంది. ఈ రోజుకి ఆయన ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించలేదు, హిందువుల ముస్లింల సమైక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన ఆదర్శంగా తీసుకున్న సూఫీ గురువులు ఉన్నారు, అనేక మంది సూఫీ గురువులు ఉన్నారు. ఈ సూఫీ గురువుల యొక్క అద్భుతమైన పరంపరలో వ్యక్తి కబీర్. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే భయం లేనటువంటి తత్వాన్ని మనకు నభివేతి కుతస్యనేతి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడికి మనస్సు వాక్కు వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయో అటువంటి తత్వాన్ని చేరుకుంటే ఏమొస్తుంది? మనకి ఏమొస్తుంది చెప్పండి? స్వర్గం వస్తుందా? మనకేమైనా సుఖాలు దక్కుతాయా? అటువంటి ఆనందం బ్రహ్మణో విద్వాన్, అటువంటి బ్రహ్మ యొక్క ఆనందాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి నా వివేతి కుతస్సనది దేనికి భయపడ్డాడు? అందుకే అల్లాహ్ భయపడలేదు, అందుకే షిరిడి సాయి భయపడలేదు, అందుకే కబీర్ భయపడలేదు. ఆ మార్గాన్ని అనుసరిస్తే మనం కూడా భయపడం, భయం దూరం అవుతుంది. ఇది ప్రాచీనుల వాక్కు, ఇది వర్తమానం యొక్క వాక్కు, ఇది భవిష్యత్తు యొక్క వాక్కు. వాళ్ళ యొక్క వాగ్దానం భయం లేనటువంటి జీవితం. ఈ నిర్భయత్వాన్ని వాళ్ళు మనకు అందించారు. అందుకని అనేక మంది సూఫీ గురువుల్ని మీరు ఆశ్చర్యపోతారు. చివరికి ముస్లిం చక్రవర్తులు కూడా తలనరికి చంపించారు. ఔరంగజేబు సర్బత్ తలనరికి చంపించాడు. ఎంతమంది గొప్ప మాటలు చెప్పారు. ఫరీద్ ఏం మాటలు చెప్పాడు, బుల్లే షా ఏం మాటలు చెప్పాడు, షా ఇనాయత్ ఏం చెప్పాడు. షా ఇనాయత్ వీళ్ళంతా కూడా ముస్లిం ప్రభువులతో కూడా పోరాడారు. హిందువులు ముస్లింలతో సంబంధం లేదు. ఇవేమి తెలియకుండా ముస్లింలు హిందువులు ఒకటే
ఒకటే ముస్లింలంతా దుర్మార్గులే, వీళ్ళంతా తెల్లగా వాళ్ళంతా నల్లగా ఉన్నారని మాట్లాడేటువంటి వెర్రిబాగులు వాళ్ళకి షిరిడి సాయి సాంప్రదాయం యొక్క పుట్టుకని దాని యొక్క మూలాన్ని తెలియజేసేందుకు ఆ మహానుభావుడే ప్రకటించాడు, నా మతం కబీర్ అని ప్రకటించాడు. ఆ కబీర్ అడిగాడు, ఏమిటి నువ్వు బ్రాహ్మణుడువా, నువ్వు ముస్లింవా? నువ్వు బ్రాహ్మణుడు అయితే పుట్టేటప్పుడే అమ్మ కడుపులో నుంచి పుట్టేటప్పుడు జంజం వేసుకుని ఎందుకు రాలేదు? నువ్వు ముస్లిం అయితే అమ్మ కడుపు నుంచి పుట్టినప్పుడు శుద్ధి చేసుకుని ఎందుకు రాలేదా అని అడిగాడు. అది కబీర్ మార్గం. ఆ కబీర్కి సాహసం నిర్భయత్వం ఉన్నాయి కాబట్టి ఎందుకు మసీదులో అట్లా అరుస్తావు? మీ అల్లా ఎవరైనా చెవిటివాడా అని అడిగాడు. ఎంత ధైర్యం అండి మాట్లాడడానికి! ఇటువంటి మార్గం అది. వారు ఆ పంథాకి చెందినటువంటి మహనీయుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఉపనిషత్తులు సూఫీల యొక్క భాష ఒకటే. అందుకని వారు మనకి మరొక్కసారి మన ప్రాచీనుల యొక్క భావధారని, మన ప్రాచీనులు మాట్లాడిన విషయాన్ని ఎప్పుడు మనం ఏం విన్నామో, వామదేవుడు అహం బ్రహ్మస్మి బృహదారణ్యకోపనిషత్తులో ఏమి చెప్పాడో వారు మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు. ఎన్నో సమస్యల్లో మనం అల్లల్లాడిపోతున్నాం. ఇవాళ ఈ విషయాన్ని తెలియనటువంటి మూర్ఖులు ఇవాళ దేవుడు ముస్లింగా పుట్టాడా అని అంటున్నారు. నేను ఆశ్చర్యపోయి అడుగుతున్నాను, దేవుడు అంటే హిందువుల పార్టీ ప్రెసిడెంటా? ఏది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రెసిడెంట్ అయినట్టు, జగన్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ అయినట్టు, అల్లా అనేటువంటి ఆయన ముస్లింల ప్రెసిడెంట్ అని, దేవుడు అనేటువంటి హిందువుల ప్రెసిడెంట్ అని మీరు అనుకుంటారు. మీకు అర్థం కాలేదు దేవుడు అంటే ఎవరు. దేవుడు సమస్త సృష్టిని పుట్టించాడు. సమస్తం ఈశ్వరమయమే అని ఉపనిషత్తులు చెప్పినాయి, కానీ హిందువులనే పుట్టించారని చెప్పారా? ఒక బిందువు నుంచి సమస్త సృష్టి తయారైందని ఖురాన్లో ఉన్నది, కానీ ఒక బిందువు నుంచి ముస్లింలు తయారు చేశారని అక్కడ కూడా చెప్పలేదు కదా. అందరూ ఒక మనిషిని చంపితే సమస్త సృష్టిని కూడా అన్యాయంగా నిరపరాధిని చంపితే కనుక అందరు మనుషుల్ని చంపిన పాపం నీకు వస్తుంది అని ఖురాన్లో చెప్పారు, కానీ ఆ మనిషి ముస్లిమా హిందువు అనే మాట చెప్పలేదు కదా. వాళ్ళు ఎవరో చెప్పలేదు కదా. ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పారు, కానీ ఈశావాస్యం అని అనకుండా హిందువులు మాత్రమే ఆవాస్యము ఈ సర్వం అంతా కూడా అని చెప్పారా? చెప్పలేదు కదా. ఈ సంకుచిత భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు దశావతారాల సాంప్రదాయాలు పదే పదే మారినాయి. చాలా మంది తెలియదు. దశావతారాలు ఫిక్స్ కావడానికి 18 కూడా ఉండేవి గతంలో. అది ఒకరోజు వచ్చినటువంటి సంప్రదాయం కాదు. కానీ చూస్తే చేప మత్స్యావతారం ఉన్నది, వరాహావతారం ఉన్నది. ఏం అర్థం చేసుకున్నాం మనం? మా దేవుడు పంది కాగలిగినప్పుడు, మా దేవుడు తాబేలు కాగలిగినప్పుడు, మా దేవుడు భైరవుడిగా పూజలు అందుకుంటున్నప్పుడు ఇవాళ మా దేవుడు ముస్లిం అయితే ఏమైనా ప్రాబ్లమా? ఎవరు చెప్పారు ముస్లిం దేవుడు కాకూడదని? దైవతత్వాన్ని ఏం అర్థం చేసుకున్నావు? ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఇవాళ ఈ ట్రాప్లో చిక్కుని నన్ను క్షమించాలి ఎవరినైనా కనుక నేను ఇబ్బంది పెట్టుంటే. షిరిడి సాయిబాబా హిందువే 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 అని చెప్పేటువంటి తాపత్రయంలో చాలామంది, ఏమండి ఋషుల యొక్క మూలాలు, నదుల యొక్క మూలాలు, జ్ఞానం యొక్క పుట్టుక ఇవన్నీ మనం మాట్లాడవలసిన విషయాలు కాదు. వారు హిందువు ముస్లిం అని మనం చెప్పగలుగుతామా? వారు అన్నిటికీ అతీతం కాదు. వారు చెప్పలేదు ఆ విషయాన్ని. ఎన్నిసార్లు చెప్పారు ఆ విషయాన్ని? ఆయన ఓ కఫనీ ధరించాడు, తలకి తెల్లగుడ్డ చుట్టుకున్నాడు, అల్లాహ్ మాలిక్ అని చెప్పాడు. ఓ మసీదులో ఉన్నాడు, దానికి ద్వారకామాయి అని పేరు పెట్టాడు, అక్కడ దుని వెలిగించాడు. ఆయన జీవితంలో ఒక చిన్న అణువును పరీక్షించినా సరే భారతీయత అనేది ఎలాగ మనం ఎప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాం. కలిసిమెలిసి లేవండి, కొట్టుకుని చచ్చిపోయాం, అంతేనా మనకు తెలిసింది? ఇవాళ ఈయన దేవుడు కాకపోతే బీబీ నాంచారమ్మని పూజిస్తున్నామే, ఆమె ఏం కావాలి? బీబీ నాంచారమ్మని ముస్లిము పక్కన పడేయమని చెప్తావా? ఈ ఎక్కడైనా ఏ హిందూ దేవాలయంలోనైనా ముస్లింలు లేకుండా ఉన్నారా? ఏ ఒక్క మసీద్ దగ్గర హిందువుల పని లేకుండా ఉన్నదా? ఇక్కడ చిలకలూరుపేటకు మీరు వెళ్ళి చూస్తే దేవతా విగ్రహాలు చెక్కేది అందరూ ముస్లింసే. నేను చూపిస్తాను కావాలంటే. నేను వెళ్ళి చెక్కించుకున్నాను కాబట్టి చెప్తున్నాను. దేవత ఆ పేటలు చెప్తారు, మాకు తెలీదు. మేము చెక్కించుకుంటున్నప్పుడు సడన్గా అందరూ మాయమైపోయారు. ఎవరు లేరంటే అడిగితే నమాజ్ టైం అయింది. నమాజ్ టైం అయితే వీడి మాయవాడు అంటే వీళ్ళంతా ముస్లింస్ అంటే నేను షాక్ అయిపోయారు. ముస్లింస్ అంటే విగ్రహాలు వదలు కొడతారు కదా, విగ్రహాలు చిక్కుతున్నారేమిటి అని ఆశ్చర్యపడ్డాను. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే భద్రాచలం ఆస్థాన విద్వాంసుడు గోసవీడు హర్షన్ సాహిబ్ అనేటువంటి వాడు 300-400 తరాల నుంచి వాళ్ళకి మన మోదీ గారు అవార్డు ఇచ్చాడు. వాళ్ళ కుటుంబీకులకి వాళ్ళు ముస్లింసేనండి. ఇక్కడ మన ముందు కూర్చున్నటువంటి వీళ్ళందరికీ అక్బర్ బాద్షా గారు, ఆయన స్వరూప్ మహానుభావుడు ఆయన. ఇక్కడ మన షేక్ చినమౌలానా గారు శ్రీరంగం వెళ్ళి సెటిల్ అయ్యి చాలా అద్భుతంగా ఆయన శిష్యులు వాళ్ళ పరంపర అంతా కూడా చాలా అద్భుతంగా నాదస్వర సాంప్రదాయం నిలబెడుతున్నారు. కలీషా బి అనేటువంటి ఆమె ఈరోజు మీరు నెట్లోకి వెళ్ళి మీకు ఎప్పుడైనా మంచి పాట నాదస్వరంలో వినాలి అనిపిస్తే ఆరబి రాగంలో రాజీవాక్ష అనేటువంటి కీర్తన ఆమె ఆలపించింది మీరు మొదలుపెట్టి వింటే మీరు 2 నిమిషాలు మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. మహాపండితురాలు ఆమె.
ఎంతమంది పేర్లు చెప్పాలి? బిస్మిల్లా ఖాన్ ఎటువంటి వాడు? ఏమయ్యా వెళ్ళిపోయా కాశీలో అంటే, నేను వెళ్ళిపోతే ఆయన ఎవరు నిద్ర లేపుతారా, పొద్దున్న నేను కదా లేపాల్సిందని చెప్పాడు. ఎటువంటి అథారిటీ ఉన్నది వాళ్ళకి? ఈరోజు ఈ విద్వేషం వద్దు, ముగిస్తానండి, ఈ విద్వేషం వద్దు, ఈ అహంకారం వద్దు, ఈ పద్ధతులు వద్దు అనేటువంటి దాంట్లో మనల్ని తీసుకెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్తారు, ఎవరు ముందుకు నడిపిస్తారు అని అంటే, ఇవాళ ఈయన హిందూ, ఈయన ముస్లిము, ఈయన కాదు, ఈయన అవును, మిమ్మల్ని ఒక్కళ్ళు కాదు, బ్రహ్మకుమారులు ఇబ్బందుల్లో ఉన్నారు, మరొక శ్రీపాద వల్లభ సాంప్రదాయం ఇబ్బందుల్లో ఉన్నది. అంచేత నేను ఒక విషయాన్ని దశాబ్దాలుగా గమనించిన వాడిగా చెప్తున్నాను. షిరిడి సాయి సాంప్రదాయం ఇక్కడ కూర్చున్న వారికి, ఈ లైవ్ చూస్తున్న వారికి, మరెవరికైనా పరిమితం కాదు. హైదరాబాద్లో ఒక 5 సెంటీమీటర్ల కిందకి తవ్వితే షిరిడి సాయి పేరు వినిపిస్తుంది. అంతమంది భక్తులు ఉన్నారు ప్రతి ఇంటి దగ్గర, ప్రతి చోట. అంత గొప్ప సంప్రదాయం షిరిడీలో ఉన్నారో లేదు నాకు తెలియదు, నేను ప్రతి ఇంట్లో చూశాను. లేని ఇల్లు అసలు లేనే లేదు. ఇవాళ భారతదేశాన్ని మీరు రక్షించగలుగుతారు, భారతదేశాన్ని రక్షించడానికి మిమ్మల్ని ప్రాధాయపడడానికి, మిమ్మల్ని చేతులు జోడించి అడగడానికి వచ్చాను నేను. మీరు ఏ విలువలైతే చెప్తున్నారో ఇక్కడ పరిమితం కావడానికి వీల్లేదు. ఈ యొక్క ప్రేమతత్వాన్ని, వారు చూపించినటువంటి మార్గాన్ని, అందరికీ దేవుడు అక్కడే, అందరూ ఈ మార్గంలో వెళ్ళాలి. శ్రీరామనవమి ఆయన దగ్గర నుండి చేయించాడు. ఆయన దగ్గర నుండి ముస్లింల మార్గంలో నేను విద్వేషం వదులుకున్నాను చెప్పినటువంటి భక్తులు ఉన్నారు. ఆయన చరిత్రలో కనిపిస్తారు మనకు. మీకు నాకంటే మీకు ఎక్కువ చెప్పగలుగుతారు. అందుచేత ఈ యొక్క మార్గాన్ని దయ ఉంచి ప్రతి ఒక్కరికి తెరవండి, ప్రతి ఒక్కరికి చూపించండి. స్వామి వివేకానందుడు చెప్పాడు ఒకటే ఒక మాట. ఆయన ఏమని చెప్పాడంటే, అద్వైతం వేదాంతం అన్నిటికంటే చాలా గొప్ప తత్వము, ఇది వికసితమైన వాళ్ళ యొక్క మతం, అదంతా నిజమే. మొదట హిందువులు అది కూడా నిజమే, కానీ హిందువుల దగ్గర ఎక్కడైనా ఉందా? లేదే, హిందువుల దగ్గర లేదని చెప్పాడు ఆయన. అదే సమయంలో మరొక మాట చెప్పాడు, ఇది ముస్లింల్లో ఎంతో కొంత ఉన్నది. అంచేత భారతదేశానికి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం కావాలని చెప్పాడు. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో ప్రభవించేటువంటి భారతదేశాన్ని నేను చూస్తున్నానని స్వామి వివేకానందుడు ప్రకటించాడు. నాకు అర్థం కాలేదు, ఈ వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం నేను ఎలా చూడగలుగుతానండి? అక్కడ చూడండి, వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అంటే అది అర్థం. షిరిడి సాయిబాబా వారు వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని స్వామి వివేకానందుడు చెప్పిన మాటకి సాక్షాత్కారం. వారి యొక్క మార్గంలోనే భారతదేశం ప్రభవిస్తుంది ఉజ్వలంగా. దయవుంచి మీ మార్గాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తీసుకెళ్దాము, ప్రతి మనిషికి చెప్దాము. ఈ ద్వేషం, ఈ తన్నుగోడలు వద్దు, ఈ రాజకీయాలు వద్దు, ఈ గొడవలన్నీ వద్దు. దయవుంచి వారు చెప్పినటువంటి మార్గంలో భారతదేశంలో ప్రతి ఇంటికి మీరు తీసుకువెళ్ళండి. ముస్లింలకి, హిందువులకి ఇద్దరికి చెప్పండి. ఆయనను వదులుకునేటువంటి ముస్లింస్ వారి యొక్క ఆత్మను పోగొట్టుకుంటున్నారు. ఆయనని కాదంటున్నటువంటి హిందువులు వాళ్ళ కళ్ళని, వాళ్ళ యొక్క మనసుని, వాళ్ళ యొక్క మెదడుని బయట పారేస్తున్నారు. ఆయన భారతదేశం యొక్క ఆత్మ, హిందువుల ఆత్మ, ముస్లింల ఆత్మ, క్రైస్తవుల ఆత్మ, అన్ని ధర్మాలు వారి అందున్నాయి. అందుచేత ఈ మార్గాన్ని తీసుకురావడానికి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున షిరిడి సాయి సంస్థలకు సంబంధించి ఎక్కడ ఏ రకమైనటువంటి అపచారం జరుగుతున్నా, ఏ రకమైన ఇది జరుగుతున్నా, అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అంటున్నారు. మీరు ప్రకటించండి. షిరిడి సాయిని కాదంటున్న వాళ్ళు హిందువులు కాదు, షిరిడి సాయిని కాదంటున్న వాళ్ళు ముస్లిమ్స్ కాదు, షిరిడి సాయిని కాదంటున్న వాళ్ళు క్రైస్తవులు కాదని చెప్పండి మీరు. ఎందుకంటే హిందూ తత్వం వారి దగ్గర ఉంటుంది, నీ దగ్గర లేదని చెప్పండి. ఈ విషయంలో మేము మీ వెంబడి ఉండడానికి మేము 14-15 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. హిందూ ముస్లిం ఐక్యత గురించి వేరే వేరే సంస్థల్లో వివరాలు చెప్పడానికి సమయం సరిపోదు. మీ వెంట మేము ఉంటాము అని జయభారత్ కుటుంబం తరఫున, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున మనవి చేస్తూ నేను ముగిస్తున్నానండి. నరసింహరావు గారికి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. హలో, సాయిరామ్ అండి. చాలా సంతోషం. ఒక వివేకానందని పంపించారు ఇవాళ. ఎందుకంటే చూస్తే అట్లని చూస్తే అల్లూరి సీతారామరాజులా ఉన్నారు, ఇట్లని చూస్తే ఏమో స్వామి వివేకానందలా ఉన్నారు. అలాంటి మహానుభావుని ఇవాళ అనుకోకుండా బాబా, అసలు ఫస్ట్లో షెడ్యూల్ అంతా టైట్ ఉంది. మన సాయిదాస్ గారు సజెషన్ ఇచ్చారు, ఇస్తే అడుగుదామండి. ఆయన చాలా బిజీ, రాత్రి పగలు నిద్ర ఉండకుండా తిరుగుతూనే ఉంటారు. అయినా అడిగితే బాబా ఆయన్ని పంపించారు. వజ్రం అనేది ఎలా ఉంటుందంటే మనకు చూస్తే వెంటనే కనపడదండి, చాలా తవ్వితే కానీ తెలియదు. కానీ బాబా మంచి మంచి వజ్రాన్ని ఎల్బీ నగర్లో పెట్టి చాలా రోజుల తర్వాత మనకి కనిపింపచేసి ఇక్కడ కంపించేట్లా చేశారు బాబా. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరామ్. పాపం ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి పాపం వాళ్ళ టీంతో రావడం, మనని ఎంతో ఆనందపరచడం, పైగా మనకి ఎంతో బాబా గురించి అద్భుతంగా, అసలైన భారత జాతీయత నీకు నిర్వచనం ఏంటంటే సాయి మార్గమే. బాబా ఎవరిని కూడా ఇది చేయలేదు.
అందరూ ఒకటే అని బాబా మనకి ఈయన ద్వారా, మన రమణమూర్తి గారి ద్వారా తెలియపరచడం జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ వచ్చి మనకి పేపర్ ప్రజెంటేషన్స్. అందరూ కూడా సావధానంగా వినండి. ఇప్పుడు ఎం వరలక్ష్మి గారు మదనపల్లి నుంచి వచ్చారండి. ఆవిడ అమ్మ మణి ఎవరు రా తొందర రావాలి. ఆవిడ దీనికి న్యాయ నిర్ణేతగా ఆవిడ ఉంటారు. ఆవిడ మార్క్స్ చేస్తారు.